అద్భుతమైన మెజారిటీ వచ్చింది అంటే ప్రతి కార్యకర్త కసితో పనిచేశాడు కాబట్టి ఈ రోజు చరిత్రను తిరగరాసేటువంటి అవకాశం ఉరవకొండ నియోజకవర్గంలో వచ్చింది అనేటువంటి చెప్తున్నా. ప్రతి కార్యకర్త కూడా ఒక్కొక్క పయాలు కేశవలాగా కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు ఉరవకొండ చరిత్రను తిరగరాసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. రాజకీయాల్లో అన్ని చూశాను నేను. కడుపులో పెట్టుకొని చాలా మాట్లాడుకోకుండా పోతా ఉండొచ్చు కానీ రాజకీయాల్లో నా కోసం గట్టిగా ఎదుటివాడిని అడ్డంబడి నిలబడి యుద్ధం చేసిన వాళ్ళని చూశాను. ఎదుటి వాళ్ళని తప్పుకుని తిరిగిన వాళ్ళని చూశాను. ఇటు తెలుగుదేశంలో ఉంటూ అటు వాళ్ళతో మాట్లాడుకుంటూ రాజకీయం చేసినటువంటి వాళ్ళని చూశాను. ఇది ఏమీ కూడా అతీతం కాదు. కాకపోతే తండ్రిగా ఎట్లా అయితే కడుపులో పెట్టుకుని ముందుకు పోతాడో అన్ని ముందుకు పెట్టుకుని పోయేటువంటి పరిస్థితుల్లో ఎవరు కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదు అనేటువంటిది ఖచ్చితంగా నాకు ఒక అభిప్రాయం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.